నమస్తే. మీలో ఎంతమంది 10 ఏళ్లు పైబడిన పిల్లల్ని చిన్న డ్రగ్స్ గురించి నీకేం తెలుసు, లేదా సిగరెట్స్, మద్యం, ఆల్కహాల్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగి ఉంటారు. ఇలాంటి విషయాలు చిన్న పిల్లలతో ఎలా మాట్లాడతామండి? లేనిపోయిన విషయాలు వాళ్ళకి తెలియజేసిన వాళ్ళం అవుతాం అనే అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది. ఇంకొంతమంది అసలు ఏం మాట్లాడతాము, వీటి గురించి స్కూల్స్ లో నేర్పరా, లేదా నేను మద్యమో సిగరెటో తాగుతాను కాబట్టి ఎలా మాట్లాడతాము. ఇంకొంతమంది మా ఇంట్లో ఈ అలవాట్లు ఎవరికీ లేవు, సో ఇది మాకు సంబంధించిన విషయం కాదు అనే ఆలోచన కూడా ఉంటుంది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మద్యం తాగి యాక్సిడెంట్ చేసినప్పుడు తాగిన వారే బలవుతున్నారా? మాదక ద్రవ్యాల మత్తులో అసభ్యకరమైనవి, అసాంఘికమైన చర్యలు సామాన్యుల మీద జరగటల్లా ఈ మత్తు పదార్థాలకు బానిసలై చనిపోయినప్పుడు కుటుంబాలని అనాథలుగా వదిలి వెళ్తున్నారు కదా. ఈ మాదక ద్రవ్యాలు అనేది, మత్తు పదార్థాలు అనేది ఒక వ్యక్తికో కుటుంబానికో సంబంధించిన సమస్య కాదు. ఇది ఒక సామాజిక సమస్య. సంఘటితంగా అన్ని కోణాల నుంచి దీనిని ఎదుర్కోకపోతే ఇది చాప కింద నీరులా మారి ఏదో ఒక రూపంలో మనల్ని తాకుతుంది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఈ డ్రగ్స్ గురించి ఇప్పుడు ఇంతగా వింటున్నాము? ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు ఈ మాదక ద్రవ్యాలను తయారు చేసి సంపన్న దేశాలకి అక్రమంగా రవాణా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ యువత ఉన్నారు, ఆ యువతకి సంపాదన పెరిగింది, అందుకని మనం వాళ్ళకి ఒక పెద్ద మార్కెట్. ఇప్పుడు వేరే దేశాల నుంచి అక్రమంగా వీటిని రవాణా చేసి డబ్బు సంపాదించటమే వీళ్ళ ప్రధాన లక్ష్యం. అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటి? అక్రమంగా వాడే మత్తు పదార్థాలు గాని, మాదక ద్రవ్యాలని గాని సామాన్య భాషలో అంటే వాడుక భాషలో డ్రగ్స్ అని పిలుస్తాం మనము. నేను వీటి పూర్తి వివరాలు, ఎన్ని రకాలు ఉన్నాయి అనే దానిలోకి ఎక్కువగా వెళ్ళను. కాకపోతే చిన్న పిల్లల్లో వీటిని ఇన్హెలెంట్స్ గా వాడుతున్నారు. అలాగే కొంచెం పెద్ద పిల్లలు వచ్చేటప్పటికి పొగాకు సంబంధించిన పదార్థాలు అంటే సిగరెట్స్, గుట్కా, ఖైనీ ఇలాంటివి, వేపింగ్, మద్యం, తర్వాత గంజాయి, కొకేన్, హెరాయిన్, ఫెంటనిల్, అలా క్లబ్స్ లోకి వచ్చేటప్పటికి LSD, MDMA, ఎక్స్టసీ, ఇలా రకరకాల పేర్లతో చలామణి అవుతున్నాయి. పొగాకు, వేపింగ్ అని అంటే ఈ పొగాకు కొంచెం ఆయిల్ లాగా దొరుకుతుంది. ఒక ఎలక్ట్రానిక్ పరికరం ఒకటి ఉంటుంది, దానిలో ఈ ఆయిల్ ది పెట్టి దాన్ని వేడి చేస్తారు, అప్పుడు దానిలోంచి ఒక పొగ వస్తుంది, దానిని పీల్చటం. దానిని ఈ సిగరెట్స్ అనొచ్చు, వేపింగ్ అనొచ్చు. గంజాయిని కూడా ఆకు పదార్థాల్లో దొరుకుతుంది, ఆ ఆకుల్ని సిగరెట్ రూపంలో కాలుస్తారు, దాని నుంచి కూడా ఆయిల్ లాగా తీసి వాటిని కూడా పొగ వచ్చేలా వేడి చేసి పీల్చటం జరుగుతుంది. అలాగే ఈ ఆకు పదార్థాలని మనకి కొన్ని చోట్ల బాంగ్గా వాడతారు, లేదా గమ్మీస్, బ్రౌనీస్, చాక్లెట్స్ వీటి రూపంలో కూడా కలిపి అలవాటు చేస్తారు. ఇంకా కొకేన్ అనేది ఒక తెల్లటి పౌడర్ పదార్థంలో ఎక్కువగా వాడకంలో ఉంది. అవి ముక్కు ద్వారా పీల్చటము. హెరాయిన్ అనేది బ్రౌన్ షుగర్ లాగా, అది కూడా ముక్కు ద్వారా పీల్చటము, లేదా ముఖ్యంగా నరాల్లోకి ఎక్కించుకోవటం అంటే సూదులు వాడి నరాల్లోకి ఎక్కించుకునే విధంగా కొన్ని తీసుకుంటారు. సిగరెట్ ని, మద్యంని అక్రమ మత్తు పదార్థాల కింద చూడము, ఎందుకంటే అవి లీగల్ గా అమ్ముతున్నారు కాబట్టి. కానీ వీటి వల్ల కూడా అవే పర్యవసానాలు ఉంటాయి. అసలు ఏ వయసులో వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు? 10 నుంచి 25 సంవత్సరాల వయసు అనేది ఎక్కువగా వీటికి అలవాటు పడే టైం. అసలు ఎందుకు ఈ డ్రగ్స్ ని వాడతారు? నేను చాలా మంది వాడే పిల్లల్ని, పెద్దవాళ్ళని అడిగాను. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, ఒకటి ఒత్తిడి. అంటే ఒత్తిడికి లోనైనప్పుడు వాళ్ళకి సిగరెట్ లేకపోతే ఇంకేదన్నా మాదక ద్రవ్యాలు వాడటం వల్ల రిలాక్సేషన్ దొరుకుతుంది అనేది ఒక అభిప్రాయం. రెండవది సరదా కోసం, అంటే ఎక్కువ మంది ఈ కోవలోకి చెందుతున్నారు. ఒకసారి వాడటం వల్ల ఏమీ అవ్వదు, అసలు ఏంటిది, దీని గురించి తెలుసుకుందామను అనే కుతూహలంతో వాడటం. బోర్ కొట్టి ఊరికే ఫ్రెండ్స్ తో కలిసి ఉన్నాం కదా, ఏదో ఒకటి చెయ్యాలన్నట్టు అలాంటప్పుడు వాడటం. మనకి చెయ్యాలి అనిపిస్తే చేస్తున్నాం గానీ మనకి ఎవరో బలవంత పెట్టడం వల్ల ఎక్కువ చేయటం లేదు. మరి ఈ వయసే ఎందుకు? మరి మనకి 30 ఏళ్లలోనూ ఒత్తిడి ఉంటుంది, 40 ఏళ్లలోనూ ఒత్తిడి ఉంటుంది, సరదాలు కావాలనిపిస్తాయి. కానీ 10 నుంచి 25 సంవత్సరాల్లోనే ఎక్కువ ఎందుకు చేస్తున్నారు? దానిని తెలుసుకోవాలంటే అసలు మన మెదడు అంటే మన బ్రెయిన్ ఎదుగుదల గురించి మనకు ఒక అవగాహన రావాలి. మనకి 5 సంవత్సరాలు వచ్చేటప్పటికే 90% బ్రెయిన్ ఎదుగుతుంది. తర్వాత 10% అనేది ఈ 10 నుంచి 25 సంవత్సరాలు, అంటే మనకి 25 సంవత్సరాలు వచ్చే వరకు మన బ్రెయిన్, మన మెదడు ఎదుగుతూనే ఉంటుంది. 25 సంవత్సరాల లోపు తీసుకునే నిర్ణయాలన్నీ భావోద్వేగాలకు సంబంధించిన నిర్ణయాలు. మన మెదడులో ముఖ్యంగా రెండు భాగాల మీద ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మెదడులో ముందలి భాగం, ఇంకొకటి మధ్య భాగం. అంటే ఈ ముందు భాగం మెదడుకి, మధ్య భాగం మెదడుకి మధ్య కనెక్షన్లు ఏర్పడుతూ ఉంటాయి.
ఉంటాయి ఈ 10 నుంచి 25 సంవత్సరాల వయసులో. మన మధ్య భాగం బ్రెయిన్ లో ఏం జరుగుతుందంటే మనకి నేర్చుకునే కెపాసిటీ, అంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటం కానీ, అంటే చదువు కానీ, బయట ఏదో ఒకటి, ఒక విద్య కానీ, ఒక డ్యాన్స్ కానీ నేర్చుకునే కెపాసిటీ ఉంటుంది. అలాగే ఆ జ్ఞాపక శక్తి ఉంచుకుంటుంది మధ్య బ్రెయిన్ లో పనిచేస్తే అవి నేర్చుకున్నవి బాగా గుర్తుంచుకుంటుంది. అలాగే ప్రేమ, జాలి, దయ ఇలాంటి భావాలు కూడా మధ్య భాగం ఉన్న బ్రెయిన్ లోనే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. మన శరీరంలో కావాల్సిన హార్మోన్లు, అంటే మన ఎదుగుదలకు కావాల్సిన హార్మోన్లు కూడా మధ్య భాగమైన బ్రెయిన్ లోనే తయారవుతాయి. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఆ 10-25 సంవత్సరాల్లో మన చుట్టూ జరుగుతున్న విషయాలు, అంటే ఇంట్లో మంచి అవ్వచ్చు, లేదా గొడవలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ జీవితాల్లో విషయాలు అవ్వచ్చు, సమాజంలో జరిగే విషయాలు అవ్వచ్చు, వీటన్నిటి ప్రభావం ఆ వయసులో చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ అన్నిటినీ రికార్డ్ చేసి ఉంచుకొని తర్వాత మనకి 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి దాటిన తర్వాత వీటి వల్ల జరిగే పర్యవసానాలు ఇలా ఉంటాయి అనే ఒక అభిప్రాయానికి వస్తుంది. అంటే మన ముందల బ్రెయిన్ ఏం చేస్తుందంటే లెక్క చూసుకోగలుగుతుంది. అంటే నేను మందు దాగి బండి నడిపితేనో, లేకపోతే గంజాయి తీసుకొని బండి నడిపితే యాక్సిడెంట్ అవుతుంది, ఈ యాక్సిడెంట్ అవటం వల్ల నా కుటుంబానికి బాధ కలుగుతుంది అనే ఆలోచన మీ ముందల మెదడు ఇస్తుంది. సో అది 25 సంవత్సరాల తర్వాతే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంతకు ముందు వరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు నాకు మందు తాగితే రిలాక్స్ అవుతుంది కాబట్టి చేస్తాను, లేదా సిగరెట్ తాగితే రిలాక్స్ అవుతుంది కాబట్టి చేస్తాను, ఇట్లా అంటే కేవలం మీకు రిలాక్సేషన్, ఆనందాన్ని ఇస్తున్నాయి కాబట్టి చేస్తామని ఆలోచిస్తారు. కానీ ఈ చేయటం వల్ల జైలుకి వెళ్తాము, ఈ చేయటం వల్ల జీవితం పాడవుతుంది అనే ఆలోచన 25 సంవత్సరాలు దాటిన తర్వాతే మొదలవుతుంది. ఈ 10 నుంచి 25 సంవత్సరాల్లో పిల్లల్లో శారీరక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి, మానసిక మార్పులు చోటు చేసుకుంటాయి. బాగా గమనిస్తూ ఉంటారు. అవన్నీ ప్రతిదీ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే పిల్లలు కూడా వాళ్ళు ఎక్కడ ఇముడుతారు అనేది చూసుకుంటా ఉంటారు. ఆ వయసులో వాళ్ళకి మాక్సిమం శారీరక బలం ఉంటుంది, అలాగే రోగ నిరోధక శక్తి ఉంటుంది. అంటే సామాన్యంగా బాడీకి ఏమైనా బాడీ తట్టుకుంటుంది. అలాగే వాళ్ళకి ఏమీ కాదు, అంటే నాకేమీ కాదు అనే ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళకి మంచి ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఉంటే వీళ్ళు సరైన మార్గంలో, అంటే ఒక చదువులోనో, ఒక ఆటల్లోనో, లేదా ఒక కళల్లోనో ఏదో ఒక రూపేణ బాగా ఎదుగుతారు. ఈ మాదక ద్రవ్యాలు మన బ్రెయిన్ ని ఎలా హైజాక్ చేస్తాయి, అసలు మన బ్రెయిన్ లో ఎందుకు వీటి వల్ల మనకి ఆనందం కలుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. నార్మల్ మనుషుల్లో బ్రెయిన్ లో ఆనందం కలిగినప్పుడు, అంటే ఒక మంచి ఫుడ్ తిన్నప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ తో గడిపినప్పుడు, లేదా చదువులో మంచి మార్క్స్ వచ్చినప్పుడు, ఆటల్లో గెలిచినప్పుడు, డాన్స్ చేసినప్పుడు మన బ్రెయిన్ లో ఒక డోపమిన్ అనే ఒక రసాయనం విడుదలవుతుంది. దాన్నే హ్యాపీ హార్మోన్ అంటాం. సో అది రిలీజ్ అయినప్పుడు మనం ఆనందంగా ఉంటాం, మనకు అది సరిపోతుంది జీవితానికి. ఆది మానవుడిగా మనము డెవలప్ అవుతా వచ్చినప్పుడు మనం ఒకప్పుడు వేటకి వెళ్తే గానీ ఆహారం ఉండేది కాదు. అంటే ఎంతో కష్టపడితే మనకి ఆహారం దొరికేది. ఆ ఆహారం దొరికినప్పుడు ఆనందంగా ఉండేది, అంటే హ్యాపీ హార్మోన్ ఉండేది. అలాగే ఇప్పుడు ఎంతో చదివితే మనకు ఒక ర్యాంక్ వస్తుంది, దానివల్ల ఆనందం వస్తుంది. అలాగే ఎంతో శ్రమిస్తే కొంచెం డబ్బు వస్తుంది, దానివల్ల ఆనందం వస్తుంది. ఇప్పుడు అదే ఈ మాదక ద్రవ్యాలు వాడటం మొదలైందనుకోండి, ఒకేసారి ఈ డోపమిన్ లెవెల్ పెరిగిపోతుంది. అంటే మీకు ఎప్పుడు మీ బ్రెయిన్కి ఎప్పుడు అలవాటు లేనంత స్థాయిలో ఈ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. సో ఇవి తీసుకున్నప్పుడు ముందు ఒక విధంగా అంతా బాగున్నట్టు అనిపిస్తుంది, బానే ఉంది కదా అనిపిస్తుంది. సో మీరేమనుకుంటారు, రెండోసారికి నాకు ఫస్ట్ టైం ఏం అవ్వలేదు, ఇంకొకసారి తీసుకున్న ఏం అవ్వదు అనుకుంటారు. అలా ఇంకొకసారి ప్రయత్నించినప్పుడు మీకేమీ అవ్వదు. సో అంతా బానే అన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఆ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. తగ్గినప్పుడు, అంటే డోపమిన్ మీరు వాడినప్పుడు ఉంటుంది, కానీ 1 గంట 2 గంటలో లేదా ఆ రోజులో తగ్గిపోతుంది కదా. తగ్గిపోయినప్పుడు మళ్ళీ మీకు అలాంటి అనుభూతే కావాలనిపించినప్పుడు మీరు మళ్ళీ తీసుకుంటారు. ఆ అలవాటు చివరికి రోజువారీగా మారుతుంది. అంటే అవి తీసుకోకపోతే మీలో అలజడి మొదలవుతుంది. ఒక రకమైన శారీరక మార్పులు, కోపము, బాధ, ఇలాంటివి రకరకాలవన్నీ రావటం మొదలు పెడుతుంది.
ఆ పాయింట్ లో వీటికి బానిసలైనట్టు లెక్క. ఇవి అలవాటు అయిన వాళ్ళు దీని నుంచి బయటపడటం ఎంత కష్టమో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఇది ఒక విధంగా ఒక జబ్బుగా మారిపోయింది. మరి ఇవి తీసుకున్నప్పుడు ముందుగా మన బ్రెయిన్ లో ఏం జరుగుతాయో తెలుసుకుందాం. అంటే అవి తీసుకున్నప్పుడు మీకు ఫస్ట్ రిలాక్సేషన్ లాగా ఉండొచ్చు, లేదా కొంతమందిలో అన్ని సర్వేంద్రియాలు అంటే చూపు కానీ అన్ని ఎక్కువ క్లియర్గా కనిపించడం, శబ్దాలు క్లియర్గా వినిపించడము, ఇలాంటివి జరగచ్చు. కొన్నిసార్లు ఆ బాధల్ని మర్చిపోవడము, నొప్పి పోవడము, ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే అది బాధను మర్చిపోవడం కాదు, మీకు మతిమరుపు వస్తుంది. అలాగే ఇంకొకటి ఏం జరుగుతుందంటే నిర్ణయాలు తీసుకునే ఎబిలిటీ, అంటే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ అంటారు. సో ఆ టైంలో మీకు అవగాహన తగ్గుతుంది, ఆలోచన తగ్గుతుంది. అలాగే కొందరిలో గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇవి మీలో జరిగే మార్పులు. అందుకే ఆ మోతాదును మించితే కొన్నిసార్లు హార్ట్ అటాక్ కూడా రావచ్చు, స్ట్రోక్, హార్ట్ అటాక్ లాంటివి కూడా రావచ్చు. అది ఇమీడియట్ గా జరిగేవి. అదే లాంగ్ టర్మ్ లో ఇప్పుడు ఇవి ఎలా అయితే మధ్య బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తాయో, అలాగే ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఈ వాడకం ఇలాగే మొదలైంది అనుకోండి, మతిమరుపు, ముఖ్యంగా అది కొత్త విషయాలు నేర్చుకోలేకపోవడం, అలాగే కోపం, అసహనం, ఇలాంటివి. తర్వాత మెంటల్ డిజార్డర్స్ అంటే మానసిక వ్యాధులు, సైకోసిస్ అంటే ఎక్కువగా ఉద్రేకపడటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మరి ఇవి తాగుతున్నప్పుడు, మద్యం తాగుతున్నప్పుడు, గంజాయి సేవించినప్పుడు మిగతా శరీరంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు మద్యం సేవిస్తున్నప్పుడు అది మీ కోశంలోకి ప్రవేశిస్తుంది, అంటే మీ పొట్టలోకి వెళ్ళిన ప్రతి చోట అది తాకుతూ వెళ్తుంది అన్నమాట. అది వెళ్ళినప్పుడు అక్కడ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువ అవుతాయి. మిగతా పాపులేషన్తో, అంటే ఇవి వాడని వాళ్ళతో పోలిస్తే మీకు 13-15% ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక మద్యం తీసుకున్నారనుకోండి, మీ శరీరానికి ఒక అన్నం తీసుకుంటే దాని నుంచి శక్తి చేయడం, లేదా ఒక చపాతీ తింటేనో పప్పు తింటేనో వాటి నుంచి ఏం చేయాలి, ఒక శక్తిని ఎలా నిర్మించుకోవాలనేది దానికి తెలుసు. మీరు అదే మద్యం తీసుకున్నప్పుడు దాని నుంచి ఏ శక్తి మన శరీరం తయారు చేసుకోలేదు. అంటే దానిని ఒక విషంగా శరీరంకి అర్థమవుతుంది. అందుకని ఏం చేస్తుందంటే దాన్ని తొందరగా బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని చిన్న చిన్నగా, అంటే మీరు తీసుకున్నాక వాటిని చిన్న చిన్నగా భాగాలుగా చేసేసి మీ లివర్ కి వెళ్తుంది అనమాట. అంటే కలేయం, లివర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ కలేయానికి వెళ్ళి అక్కడ దానిని బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. ఈ చిన్న చిన్నగా విడదీస్తున్నప్పుడు వచ్చే పదార్థాలు మన శరీరానికి ఎంతో హానికరం, కలేయాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అంటే మీకు బయట దెబ్బ తగిలింది అనుకోండి, ఇక్కడ పెలుసు కడుతుంది కదా, అలానే లివర్ లో కూడా జరుగుతుంది. ఆ జరుగుతూ ఒక స్టేజ్కి వచ్చాక లివర్ మొత్తం స్కార్ అయిపోతుంది. అంటే మొత్తం ఇలా ఇక పనికి రాకుండా అయిపోతుంది. ఆ టైం వచ్చేటప్పటికి మనం ఏమీ చేయలేము, ఆ మద్యం మానేసినా కూడా ఏం చేయలేము. దానివల్లే మిగతాయన్ని వాళ్ళు ఇలా పొట్ట పెరగడము ఇలాంటివన్నీ మొదలవుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరానికి జరిగే ఎన్నో హానికరమైన విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను దీని మీద శ్రద్ధ పెట్టాలనుకున్నది దీన్ని ఎలా నివారిస్తామనేది, అంటే ప్రివెన్షన్ మీద మనం ఏం చేయగలము, ఒక కుటుంబంగా ఏం చేయగలము, ఒక సమాజంగా ఏం చేయగలము అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టదలుచుకున్నాను. అదే గనుక మళ్ళీ మీ కుటుంబంలోనే ఎవరైనా వాడేవాళ్ళు ఉన్నారనుకోండి, ఇవి మద్యం కానీ సిగరెట్స్ కానీ, మీకు కూడా ఆ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇంట్లో ఒకవేళ ఇది వాడేవాళ్ళు ఉంటే వాళ్ళల్లో 50-60% రిస్క్ ఎక్కువ, పిల్లల్లో కూడా అవి వాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఆ రిస్క్ ఉంది అని తెలిసినప్పుడు వాటికి దూరంగా ఉండడమే ఒక మంచి మార్గం. పేరెంట్స్ విషయానికి వస్తే, పేరెంట్స్ కూడా వీటి మీద అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఓపెన్ గా మాట్లాడాలి వీటి గురించి పిల్లలతో. ఇవి మాట్లాడితే వాళ్ళకి మనం తెలియజేస్తున్నాం అని అనుకోకుండా, మనం తెలియజేయకపోయినా పిల్లలు ఏదో విధంగా తెలుసుకుంటారు, రాంగ్ పద్ధతుల్లో తెలుసుకుంటారు. అందుకని మన దగ్గరే మనం మాట్లాడితే దీనివల్ల 2 విషయాలు. మొదటి, వీటి గురించి కరెక్ట్గా తెలుసుకుంటారు. రెండవది, కనీసం మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వీటి గురించి మా అమ్మా నాన్న దగ్గర మాట్లాడచ్చు అని తెలుసుకుంటారు. అలాగే ఒకవేళ మీరే మద్యము సిగరెట్ వాడుతున్నారు అనుకోండి, అయినా మొహమాట పడద్దు, మీరు పిల్లలకి చెప్పాలి. మీలో ఉన్న నిజాయితీని పిల్లలు అభినందిస్తారు. అవును, నేను ఇవి వాడుతున్నాను, మానటం చాలా కష్టంగా ఉంది, అయినా నేను ప్రయత్నిస్తున్నాను, వీటిని వాడద్దు అనేది కూడా మీరు చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి పిల్లలకి ముఖ్యంగా ఈ 10-25 సంవత్సరాలు ఎదుగుతున్నప్పుడు
మనం కుటుంబంలో కూడా సమాజంగా కూడా కొంచెం దయతో ఉండండి. వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, వాటి గురించి వాళ్ళకి ఒక ప్రోత్సాహం ఇవ్వండి, ఒక చిన్న మెప్పుదల. కొంత శాతం పిల్లలు చదువుకున్న వాళ్ళకి దానివల్ల మెప్పు లభిస్తుంది. అంటే ఒక టీచర్ మెచ్చుకుంటారు వాళ్ళని, ఒక కుటుంబంలో వాళ్ళని మెచ్చుకుంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ ఆ హ్యాపీ హార్మోన్, ఆ డోపమిన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి మిగతా వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం రాదు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. అలాగే ఒక ఆటలు ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా ఆ హ్యాపీ హార్మోన్, వాళ్ళకు కూడా ఏదో ఒక గుర్తింపు వస్తుంది, ఈ వీడు బాగా ఆటలాడతాడని. సో వాళ్ళకి అది సరిపోతుంది. కొంతమంది ఆర్ట్స్లో ఉంటారు, డ్యాన్స్, కూచిపూడో, ఇంకేదన్నా. సో అట్లా వాళ్ళకి ఏమి నచ్చుతున్నాయో అవి చూసి వాటిని ప్రోత్సహించండి. ఇప్పుడు కొన్నిసార్లు పిల్లలు వీటికి ఏదైనా అలవాటు పడ్డారనుకోండి, మీరు ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. అంటే కళ్ళు ఎర్రగా ఉండడం, అంతకు ముందంతా బాగానే చదువుకునే పిల్లలు మిమ్మల్ని అవాయిడ్ చేయటం, రాగానే గదిలోకి వెళ్ళిపోవడం, లేదా అకారణంగా ఎక్కువ కోపం రావడం, వెయిట్లో తేడాలు రావచ్చు, ఇలాంటివన్నీ ఉండొచ్చు. సో వీటన్నిటిని గమనిస్తూ ఉండండి. గమనించినప్పుడు టీచర్స్తో మాట్లాడడం, వాళ్ళ స్నేహితులతో మాట్లాడడం, ఇలా కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టి చూడండి. వాళ్ళు చెప్పేది మీరు ప్రశాంతంగా వినగలగాలి. ఒకవేళ ఏదైనా వాడాము అని చెప్పినా కూడా వెంటనే ఆవేశపడకుండా, ఎందుకు వాడుతున్నారు, దీని నుంచి బయటపడటానికి ఏ విధంగా మీరు సహాయం చేయగలరు అనేది సపోర్ట్ మీరు కుటుంబంగా అందించాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మనం చెప్పేది మనం ఆచరించాలి ముందు. అది అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం పిల్లల మీద ఉంటుంది. మనం ఇంట్లో గనక చెప్తున్నామంటే మనం కూడా ఇవి మానేయటానికి ప్రయత్నిస్తున్నాం అనే ప్రయత్నం అన్నా చూడాలి, లేదా మన ఇంట్లో అవి చేయకుండా కూడా ఉండాలి. అప్పుడే వారు మన మాటకి ఎక్కువ విలువిస్తారు. నెక్స్ట్, స్కూల్లో టీచర్స్ 6-7 ఏళ్ల వయసు నుంచే పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. ఇలాంటివి అవగాహన కార్యక్రమాలు వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళకి నేర్పిస్తూ పోవాలి. అంటే ఒక్కసారి చెప్పి వదిలేయటం కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక రూపేణ వీటికి అవగాహన కార్యక్రమాలు ఉండాలి. టీచర్స్ కూడా ప్రతి క్లాస్లో ఒకళ్ళిద్దరు కొంచెం అల్లరి పిల్లలో, తుండ్రి పిల్లలో ఉంటారు, లేదా కొంతమంది ముభావంగా ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో బాధ కలుగుతుంది, కుటుంబంలో అవ్వచ్చు, లేదా స్నేహితుల మధ్య అవ్వచ్చు. అవి గమనించుకొని వాళ్ళ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అలాగే అంత చదువులో ఎక్కువ బ్రైట్గా లేని పిల్లల్ని కూడా అదే విధంగా ఓన్లీ చదువుకోమని ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దు. చదువు ఇంపార్టెంట్, కాకపోతే అందరూ చదువుకోవటం కోసమే పుట్టరు, వాళ్ళల్లో వేరేవి కూడా ఉంటాయి. సో వాటిని ఏంటో గమనించి వాటిని వాటి వైపు పెట్టండి. అలాగే స్పోర్ట్స్, పిల్లల్లో స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నా, ఆర్ట్స్ ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు వీటి జోలికి వెళ్ళటం చాలా తగ్గుతుంది. సో స్కూల్గా ఎక్కువ అలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించడం మంచిది. సొసైటీగా, సమాజంగా మనం ఏం చేయగలుగుతాం? సమాజంగా ముందు మనము కనిపించిన ప్రతి వాళ్ళని, వాళ్ళ జీవితంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాల్ని నెగటివ్గా మాట్లాడకుండా సున్నితంగా మాట్లాడటము, అంటే సూటిపోటి మాటలు లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రార్థనా స్థలాల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టచ్చు. సో ఏది చేపట్టినా ఇక్కడ అంతిమంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, నెంబర్ 1, అందరూ ఓపెన్గా మాట్లాడుకోగలగాలి. ఎవరిని జడ్జి చేయొద్దు, వీడు మానడు, వీడింతే, ఇలాంటివి అనుకోకుండా అసలు ముందు వాళ్ళు చెప్పేది, వాళ్ళ సమస్యలు ఏంటో వినడం అన్నిటికన్నా ముఖ్యం. ఆల్రెడీ అలవాటు అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి ఎట్లా మనం హెల్ప్ చేయగలుగుతాము. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉన్న వాళ్ళకి ఒక నెంబర్ ఉంది, టెలిఫోన్ నెంబర్. అంటే నేషన్ వైడ్గా ఒక నెంబర్ ఉంది, అదే టెలిమానస్. ఆ నెంబర్ ఒకసారి మీరు అందరు నోట్ చేసుకోండి, 14416. టెలిమానస్ అనేది ఒక ఫోన్ నెంబర్. కొన్నిసార్లు పిల్లలు మనకి ఇంట్లో చెప్పుకోలేకపోవచ్చు, ఫ్రెండ్స్తో చెప్పుకోలేకపోవచ్చు, కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే అది ఏ విషయమైనా, అంటే ఒక సూసైడ్ ఆలోచన అవ్వచ్చు, లేదా మానసిక ప్రాబ్లం కానీ, మాదక ద్రవ్యాల ప్రాబ్లం కానీ, వాళ్ళు మీ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇది తెలుగులో కూడా మీకు లభిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే ఇప్పుడే మొదలు పెడుతుంటే మీకు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తారు. అదే మీ వాడకం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మిమ్మల్ని వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్స్కి రిఫర్ చేస్తారు. సో ఆ విధంగా మీరు అక్కడికి వెళ్ళి హెల్ప్ తీసుకోవచ్చు. వాళ్ళకి మీ పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా హెల్ప్ అందించాలనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనకి సమాజంలో చాలా ఈజీగా అనేస్తాం, విల్ పవర్ ఉంటే మానేయచ్చు, నువ్వు అనుకుంటే మానేయచ్చు అని.
డ్రగ్స్ మానేయటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇందాక మీకు చెప్పినట్టు బ్రెయిన్లో ఇవి ఎక్కువ రోజులు వాడకన్నప్పుడు బ్రెయిన్లో మార్పులు, అంటే అవి బ్రెయిన్లో మార్పులు జరిగిపోతాయి. ఆ మార్పుల్ని ఊరికే అనుకోగానే మానేసే అంత తేలికైన మార్పులు కాదు. వాళ్ళకి మానేయాలని ఉన్నా అది ఆపుకోలేని పరిస్థితి. ఇది కేవలం విల్ పవర్కి సంబంధించిన విషయం కాదు. ఎలాగైతే మనకి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఎలా ఉంటుందో డ్రగ్స్ మానేయలేకపోవటం అనేది కూడా ఒక వ్యాధి. అది మన బ్రెయిన్లో మార్పులు జరగడం వల్ల వచ్చే వ్యాధి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే వాళ్ళ బాధ నుంచి బయటపడటానికి సపోర్టింగ్గా ఎక్కువగా సపోర్ట్ ఇవ్వగలుగుతాం మనం. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ డ్రగ్స్ అనేవి అందరికీ సంబంధించిన ప్రాబ్లం. సో దీని గురించి ముందు అందరికీ పూర్తి అవగాహన ఉండాలి. పేరెంట్స్కి, టీచర్స్కి, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి, లీడర్స్కి, ప్రతి ఒక్కళ్ళకి, ఇంక్లూడింగ్ ఫిజిషియన్స్ కూడా. అది ఉన్నప్పుడే వీటిని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, పిల్లలకి ఏం నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి హెల్ప్ అందించాలి అనే దాని మీద ఇంకా సరైన అవగాహన వస్తుంది. టెలిమానస్ అనే నెంబర్ అందరికీ తెలిసి ఉండాలి. 14416. అంటే మీకు ఆల్రెడీ అలవాటు అయి ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కొంచెం గైడెన్స్ దొరుకుతుంది. నెక్స్ట్, మీరు వెళ్ళాల్సిన డాక్టర్, ఒకవేళ ఎడిక్షన్ అయి ఉంటే సంప్రదించాల్సిన డాక్టర్ ఒక సైకియాట్రిస్ట్, అంటే మానసిక వైద్య నిపుణులు. వీళ్ళ దగ్గరికి వెళ్తే మీకు హెల్ప్ దొరుకుతుంది. ఎంత అలవాట్లు ఉన్నా సరే మనము తగ్గించుకుంటే దీని నుంచి తప్పకుండా బయటపడతాము. మన జీవితం నయంగా ఉంటుంది. నువ్వు ఇది మానేయాలి అనుకుంటే ఎప్పుడు నేనున్నాను, నా తోడు నీకు ఉంటుంది అనేది వాళ్ళకి హామీను, భరోసా ఇవ్వండి. ఒకేసారి మానేయలేకపోవచ్చు, కాకపోతే తప్పకుండా కొంచెం తగ్గించగలుగుతారు. ఒకేసారి అనుకోగానే జరగదు. ఇది 2-3 ఏళ్ళు ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది 2-3 ఏళ్ళు పడుతుంది దీని నుంచి బయటికి రావడానికి. కానీ మీరు ఒక్క డ్రింక్ తగ్గించినా, ఒక సిగరెట్ తగ్గించినా మీ శరీరంలో బెటర్ మార్పులు వస్తాయి. అంటే మీ శరీరం మంచికి మారుతూ ఉంటుంది. అంత శక్తి ఉంది మీ శరీరానికి. కానీ సమయం మించిపోయే వరకు వెయిట్ చేస్తే మాత్రం ఒక పాయింట్కి వెళ్ళాక తిరిగి ఏమి చేయలేరు. వాళ్ళకి ఈ అవగాహన పెంచే వీడియోస్, యూట్యూబ్ మొత్తం ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, కింద కమెంట్స్లో మీకు ఆ వెబ్సైట్స్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీటి గురించి అవగాహన పెంచుకోండి. వాళ్ళకి వీలైతే అవి చూడటానికి ఎంకరేజ్ చేయండి. అలా సొంతగా నేర్చుకున్నప్పుడే, వాళ్ళకి సొంత ఆలోచన కలిగినప్పుడే వాళ్ళు మానేయాలనుకుంటారు. అప్పటి వరకు మనం ఓర్పుగా చూడాలి. కొంతమంది వేప్ ఏంటి, సిగరెట్కి, ఈ రెండింటికి తేడా ఏంటి అని పిల్లలు అడిగారు. సో ముందు సిగరెట్ గురించి చెప్తా. పొగాకు, ఈ పొగాకు చేసినప్పుడు దీనిలో పొగాకుతో పాటు, పొగాకు అనేది నికోటిన్ అనేది ఉంటుంది, దాంతో పాటు ఇంకొక 7,000 రకాల కెమికల్స్ దానిలో ఉంటాయి. అంటే మీరు ఆ పొగ వదులుతున్నప్పుడు మీకు పొగాకు ఒక్కటే కాకుండా ఆ కెమికల్స్ వల్ల ఎక్కువ హాని జరుగుతుంది. అవన్నీ మనం పీల్చుకోవటం వల్ల. వేప్ అన్నది ఏంటంటే, సిగరెట్లు మానేయడానికి వేప్ చేయొచ్చు అని, కానీ దీని మీద పూర్తి రీసెర్చ్ ఇంకా లేదు. కొన్నిసార్లు సిగరెట్ కన్నా ఎక్కువ చేస్తున్నారు ఇవి. అలాగే దీనిలో ఈ వేరే కెమికల్స్ కూడా ఎక్కువ హాని చేస్తున్నాయి. సో అందుకని ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే, వేప్ కూడా హానికరమే. రీహాబ్కి వెళ్ళాలంటే మేము ఒక్కళ్ళమే వెళ్ళొచ్చా? రీహాబిలిటేషన్కి వెళ్ళాలంటే ఒక కుటుంబ సభ్యులు సపోర్ట్ మీకు ఉండాలి. ఎందుకంటే అది అయిపోయాక మళ్ళీ తిరిగి మీరు కుటుంబంలోకి, సేమ్ సొసైటీలోకి వచ్చినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ అందించగలగాలి. అందుకని ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు ఉండాలి. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ మీకు నిపుణుల దగ్గరికి వెళ్తే సమాధానాలు దొరుకుతాయి. అలాగే నేను ఇచ్చిన లింక్స్లో కూడా మీకు సొంతగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కింద లింక్స్లో కూడా ప్లీజ్ దయచేసి చూసి నేర్చుకోండి. జూన్ 26 ఇంటర్నేషనల్ డ్రగ్ అవేర్నెస్ డే. అందరికీ అవేర్నెస్ పెంచాలి అనేది ఒక రోజు. సో ఈ చిన్న ప్రయత్నం కూడా చేస్తుంది అందుకే. అంటే ఇది ఓపెన్గా మాట్లాడుకోగలగాలి అందరూ అని. సో దయచేసి ఈ విషయంలో మీరు ఏమన్నా నేర్చుకొని ఉంటే ఓపెన్గా మీ పిల్లల్ని అడగండి. స్కూల్స్లో టీచర్స్ ఉంటే దీన్ని పిల్లల్ని గమనించండి, పిల్లలతో మాట్లాడి చూడండి. నేను వెళ్ళి కొంతమంది పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు. కొన్ని విషయాలు అయితే మరి మీరు ఇవి వాడుతుంటే ఇంట్లో తెలియకుండా ఎలా ఉంటారు అని అంటే వాళ్ళే చెప్పారు. కళ్ళు ఎర్రబడితే డ్రాప్స్ ఉన్నాయి మేడం, అవి వేసుకుంటే తెలీదు, కంబైన్డ్ స్టడీ అని లైబ్రరీలో చదువుకుంటున్నామని ఆగిపోతాము, ఇలాంటి వాళ్ళే చెప్తున్నారు. సో ఓపెన్గా పిల్లలతో మాట్లాడండి, సపోర్ట్ సిస్టమ్ని ఇవ్వండి. థ్యాంక్ యూ.